దీనివల్ల మామూలు ప్రేక్షకులు కొంచెం అర్థం చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఎదురే అవకాశాలున్నాయి. కానీ ఓవరాల్గా రజనీ గారి అభిమానంతో చాలామంది ముందుకొచ్చి పిక్చర్లు చూసే అవకాశాలున్నాయి. బాహుబలి రికార్డు కూడా బీట్ చేయవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. 600 కోట్లు పైబడిన ఒక సినిమా ఖర్చు పెట్టడం మన ఇండియన్ హిస్టరీ. బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తారని అనుకుంటున్నాను. రోబోలో కొంచెం కామెడీకి ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో కామెడీ తక్కువగా ఉంది. కామెడీ తక్కువ ఉన్నా కూడా కథాపరంగా బాగానే తీశారు. చాలా బాగుంది. శంకర్ గారు సక్సెస్ అయినట్టు ఈ మూవీతో. సినిమాలో కథాంశం అంటే మెయిన్గా సెల్ ఫోన్ల వాడకం వల్ల పక్షులకు బాగా హాని జరుగుతుంది. దాన్ని తగ్గించవలసిన అవసరం ఉందన్న మెసేజ్ చాలా బాగా ఇచ్చారు. సైంటిఫిక్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న మూవీ విజువల్ ఎఫెక్ట్స్కు ఇచ్చారు. మామూలు ప్రేక్షకుడు ఆ విజువల్ ఎఫెక్ట్స్కు అట్రాక్ట్ అయ్యి కంపల్సరీ సినిమా సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే సైంటిఫిక్ అంశం ఎక్కువ ఉంటే మామూలు ప్రేక్షకులు ఈ విజువల్ ఎఫెక్ట్స్తోని సంతోషించి మూవ్ కావచ్చు. టాప్ డైరెక్టర్ మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ మూవీని తీసుకెళ్తున్న విధానం కానీ, స్లో అయినప్పుడల్లా మూవీని ఏదో ఒక విధంగా పైకి లేపి లాస్ట్కి సెకండ్ హాఫ్లో ఆ స్టేడియం ఫైట్ అదే సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ఆ ఫైట్ లేకపోతే సినిమా అంతా ఏముండకపోతే అనుకోవచ్చు. అది చాలా ప్లస్ పాయింట్. అసలు ఆ సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ ఇలా ప్రతి సీన్కి రావడము. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ పాయింట్ భయ్య మూవీకి. అక్షయ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నిజంగా సినిమాతో మనకు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఎక్కువ ఫోన్లు వాడడం వల్ల, రేడియేషన్ వల్ల పక్షులు చచ్చిపోతున్నాయని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందంటే బాహుబలి రేంజ్, దీని రేంజ్ దీనిదే. బ్రేక్ చేయొచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు అది గొప్పగా ఉంటాయని అనేవాళ్ళు కదా. బాహుబలి ఒక స్టెప్ అయితే ఇది ఇంకొక స్టెప్ ఎక్కువ ఉంది. ప్రతి సీన్ కూడా గ్రాఫిక్స్, ప్రతి సీన్ కూడా చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. అంటే కళ్ళు మూస్తే, అంటే జస్ట్ ఇలా కళ్ళు మూస్తే ఏమైనా మిస్ అయిపోతాం ఏమైనా ఒక ఫీల్ ఉంటుంది. సినిమా చాలా చాలా బాగుంది. మెసేజ్తో కూడుకున్న ఒక టెక్నికల్ మూవీ. ఆ మెసేజ్ ఏంటనేది థియేటర్లో చూడాలి. నిజంగా టెక్నాలజీ పెరిగిన కొలది మనకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఆ నష్టాలు జరగకుండా టెక్నాలజీని వాడుకోవాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. చాలా అద్భుతంగా ఉందండి. అంటే మనకు రోబో కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, అందరికీ అర్థం కాదు. ఇది ప్రతి ఒక్కటి థియేటర్లో కూర్చొని ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా చాలా అర్థమయ్యే మూవీ. చాలా బాగా తీశారు. చాలా అంటే కళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక గ్రాఫిక్స్ అనేది కాకుండా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు. ఇందులో విలన్ హీరో అనేది కాదు, మన టెక్నాలజీయే మనకి విలను, మన టెక్నాలజీయే మనకి హీరో. ఆ టెక్నాలజీ వల్ల మనకి ఉన్న టెక్నాలజీని మనం అధికంగా వాడితే నష్టం కలుగుతుంది. ఎంతలో వాడాలో అంతలో వాడుతుంటే మనం అందరం హ్యాపీగా ఉంటామని చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ చూడాలి. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే బాగుంటుంది. అంటే మొబైల్ వాడకం వలన ఎంత నష్టం ఉంది, దానివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్ కొన్ని ఇలాంటి మూవీస్ చూసిన తర్వాత ఏమైనా ఒక రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టుకుంటే మన అందరం హ్యాపీగా ఉంటాము. నిజంగా అందరూ చూడవలసిన సినిమా, చాలా అద్భుతమైన సినిమా. దీని ముందు ఏదైనా ఇట్ వాస్ గ్రేట్, మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. సో యా, ఇట్స్ అ హిట్. ఎవ్రీబడి వాస్ షౌటింగ్ అండ్ yelling with excitement in a positive way. గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే మాత్రం ఇట్ వాజ్ ఏ గుడ్ మూవీ. ఎందుకంటే సేవ్ బోట్స్ అనే ఒక నినాదంతో శంకర్ గారు ఒక మెసేజ్ ఇస్తూనే అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చాలా బాగా ప్యారల్ చేస్తారు. ఇట్ వాజ్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. గుడ్. రజనీకాంత్ గారి పంచ్ డైలాగ్స్ ఎక్కడ మిస్ కాలేదండి. పారిపోవటం నా సాఫ్ట్వేర్లో లేదని చెప్పి పంచ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. అక్షయ్ కుమార్ గారు ఒక ఆర్నథాలజిస్ట్ క్యారెక్టరైజేషన్ లో ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ వాస్ గివెన్ ద మెసేజ్ వాస్ గుడ్ అండి. అక్షయ్ కుమార్ గారికి నాకు తెలిసి ఇంత మంచి క్యారెక్టర్ ఇంకెక్కడ వచ్చి ఉండదు. దట్ వాస్ గుడ్. The BGM was extraordinary, bro, because we can feel the movie with the BGM only. So whatever the narrations and the music has given by the A.R. Rahman, that was extraordinary. The best part. అమీ జాక్స్ ఏం చెప్పాలి, ఒక ఫీల్ మొత్తం పోయింది. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళినాక ఒక మనిషి కాదు, ఒక రోబో అని తెలిసిన తర్వాత ఏముంటుంది ఫీలింగ్స్ అని పరార్. ఇట్ వాస్ గుడ్. ద గ్రాఫిక్స్ వాస్ ద బెస్ట్ పార్ట్. మనకి ఎక్కడ తెలియదు, గ్రాఫిక్స్ చూస్తున్నాం, ఫీల్ ఎక్కడ కలగకుండా చేశారు. దట్ వాస్ ద గ్రేట్ పార్ట్. ద రింగ్స్, ఐరన్ మ్యాన్, ఇవన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. సినిమా దాటిపోయింది. సౌత్ ఇండియన్ ఫిలిం స్టాండర్డ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. హాలీవుడ్ సినిమాలు మన వాళ్ళు ఈజీగా తీస్తారని ప్రూవ్ చేశారు. శంకర్ ఎప్పుడు సోషల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా కూడా తీశాడు. సోషల్ ఎలిమెంట్ కూడా ఉంది ఇందులో. పక్షులు రేడియేషన్ వల్ల చచ్చిపోతున్నాయని చెప్పేసి చూపించాడు దాన్ని. అండ్ ఆల్సో ఫినిషింగ్లో 3.0 కూడా వస్తుందని చూపించాడు మనకి. అదిరిపోయింది సినిమా అయితే. బాహుబలితో కంపేర్ చేస్తున్నారు కదా, అదొక సపరేట్ జోనర్, ఇదొక సపరేట్ జోనర్. కానీ నేను చెప్పగలను దాటిపోయింది. కలెక్షన్స్ కూడా దాటిపోతుంది దానికంటే. ఎక్సలెంట్, మార్వెలస్ మూవీ. బ్లాక్ బస్టర్ మూవీ. బాగుంటాం కాదు, బ్లాక్ బస్టర్. Rajinikanth came back and it's up to the Hollywood movie range.
సో ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీని కానీ లేదా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఇంకో స్టెప్కు ముందుకు తీసుకెళ్ళింది. హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది. టెక్నికల్ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఇట్ అప్ టు ద రేంజ్ ఆఫ్ బియాండ్ బాహుబలి. And it will recreate all the records. It will create a new records. And family మొత్తం చూడొచ్చు, kids చూడొచ్చు. There is nothing vulgarity. So marvelous movie. So at least you have to see 3-4 times this movie as per my impression. 2.0 చిత్రం స్టార్టింగ్తో పోల్చుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒక మనం వాడేటువంటి సెల్ ఫోన్ ఎఫెక్ట్ ఏ విధంగా మన మీద పడుతుంది అనేది, మనం తయారు చేసుకున్నటువంటి సెల్ ఫోను అది ఎఫెక్ట్ మన మీద ఏ విధంగా పడుతుంది అనేది కాన్సెప్టు. సో ఆ కాన్సెప్ట్ను మనం రన్ చేసుకుంటూ వెళితే తర్వాత ఏంటంటే మనకు వచ్చినటువంటి వైరస్, అది ఆ వైరస్ మనకి ఆ వైరస్కి ఎవరికి నష్టం జరుగుతుంది, ఆ వైరస్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి అనేది కూడా శంకర్ గారు కళ్ళ కట్టినట్టు చూపించారు. సో ఏదేమైనా కానీ ఫ్యాంటాస్టిక్ దిస్ మూవీ. ఆల్ మన భారతదేశంలో గర్వించదగ్గటువంటి సినిమా చిత్రం ఇది. తర్వాత ప్రపంచం ఇతర కంట్రీస్లో ఉన్నటువంటి పక్షులు వేల లక్షల కిలోమీటర్లు అవి వాటికి ఉన్న కంటి చూపుతో భారతదేశం ఇక్కడ ఉందని కనుక్కున్న శక్తి కూడా మనం ఇటువంటి ఈ రోజుల్లో ఇవి టెక్నాలజీ వాడేటువంటి రోజుల్లో కూడా ఆ పక్షి కొన్ని వేల లక్షల కిలోమీటర్లు మన భారతదేశాన్ని కనుక్కొని వచ్చి కొన్ని మాసాల్లో ఇక్కడ వేస్తుంటాయి. అటువంటి పక్షికి హానికరం జరుగుతుందని కూడా శంకర్ గారు క్లుప్తంగా వివరించారు. వెరీ నైస్. And Akshay Kumar role is very important on this movie, and very good message is also there in this movie, like birds, about the birds and nature. And the Chitti 2.0 is there, 3.0 is also there. Chitti robot, a small robot. So all those things you can enjoy in the 3D only. So please watch this movie in 3D. And visually it is very wonderful movie. So you can enjoy the movie in 3D theaters when compared to 2D theaters. చాలా ఇయర్స్ తర్వాత ఒక సినిమాకి వచ్చాము. ఒక రోబో కోసం వెయిట్ చేసి రోబో 2.0 కోసం ఒక మంచి విజువలైజేషన్ వండర్ అయితే కంటికి కట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ తో క్రియేట్ చేసిన రోబో కన్నా ఒక పక్షిరాజా ఫస్ట్ హాఫ్ లో ఒక డిమాండింగ్ క్యారెక్టర్ చేస్తాడు అనమాట. సూపర్. మొత్తానికైతే హీరోయిన్ కరెక్ట్ పర్ఫెక్ట్ రోబోగా కూర్చొనింది. ఇంకా మొత్తానికి ఒక సెకండ్ హాఫ్ లో ఒక లిల్లీపుట్ రోబో వస్తాడు. 3.0 2.0 వర్షన్ ఆల్రెడీ రోబోలో ఉంది. అతను వచ్చి కాపాడతాడు. చిట్టి డిస్మ్యాచ్ అయిపోతాడు. 2.0 వస్తాడు. తర్వాత 3.0 లిల్లీపుట్ రోబో పక్షిరాజు రూపంలో వస్తాడంట. పక్షిరాజు మొత్తానికి సినిమా అలాగే హైలైట్ అండి. ఒక విలన్ అయినప్పటికీ గ్రాఫిక్స్ తీసిన ఒక క్రియేటివిటీ అద్భుతంగా అనిపిస్తుంది. సినిమా ప్రకారంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండి. యాక్చువల్గా రోబో అంటే ఒక విన్యాసాలు రోబో చూడడానికి వస్తారు, రోబో చేసే విన్యాసాలు కాదండి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఎందుకంటే ఒక పక్షుల్ని కాపాడాలి అనే సినిమా అండి. అంత బాగా తీశాడనమాట శంకర్ గారు. సూపర్ హ్యాట్స్ ఆఫ్. ఇక సినిమా అని చెప్పుకోవాలంటే చాలా బాగుంది. గో అండ్ వాచ్ అండి. ఏం బాగుంది సినిమాలో? ఏం నచ్చింది సినిమాలో? ఫ్లాష్ బ్యాక్ మెసేజ్ బాగుంది. అందరు చూడాల్సిన సినిమా. ఎక్స్ట్రాడినరీ. 10కి 10. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటి సినిమా మాకు కావాల్సింది అసలు. సార్ శంకర్ సార్ మాకు ఇలాంటి సినిమాలే కావాలి సార్. 2.3 4 5 6 మాకు ఇలాంటి సినిమాలే కావాలి సార్. జనరేషన్ అదిరిపోయింది సార్. అసలు ఆడియో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇలాంటి సినిమాలు కదా మనకు కావాల్సింది. ఎందుకు సార్ పాత సినిమాలు తెస్తారో? ఇలాంటి సినిమాలు చూడండి సార్. మాకు సూపర్ సార్ సినిమా. అసలు ఎక్సలెంట్. రజనీకాంత్ యాక్టింగ్ బాగుంది. అక్షయ్ కుమార్ గురించి చెప్పక్కలేదు, అదంతా మీకు తెలుసు. మొత్తం అంతా బాగుంది సినిమా. ఇది ఈ జనరేషన్కి ఇలాంటి సినిమాలు కావాలి మనకి. అర్థమైందా? ఇలాంటి సినిమాలు కావాల్సింది మనకి. గ్రాఫిక్స్ సూపర్, మెసేజ్ కూడా చాలా బాగుంది. తెలుగు తమిళ్ రెండు ఐ షౌటెడ్ అ లాట్ అండ్ మై థ్రోట్ ఇస్ గాన్. ఇది తెలుగులో చెప్పాలంటే ఒక విజువల్ స్పెక్టకల్, ఒక సోషల్ థ్రిల్లర్. శంకర్ గారు చింపేశాడు. తలైవర్ వేరే లెవెల్. అందరూ చూడొచ్చు. ఓన్లీ వన్ రిక్వెస్ట్, ఒక మంచి 3D ఎఫెక్ట్స్ ఆర్ అమేజింగ్. స్టార్టింగ్ టైటిల్స్ నుంచి ఎండింగ్ వరకు 3D విజువల్స్ ఆర్ అమేజింగ్. అందరూ ఒక 3D థియేటర్లో చూడండి. 2Dలో ఏం ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఒక 20 minutes డిప్ అవుతుంది సినిమా. ఆ తర్వాత 20 minutes టు ద ఇంటర్వెల్ ఫుల్ పీక్. ఓకే. లాస్ట్ స్టేడియం ఫైట్ అదేంది టీజర్లో కూడా చూపించారు. வெரி குட். தலைவர் தெரிக்க விட்டுருக்காரு படம். ஒரு சான்ஸ் இல்லை, வேற லெவல். தலைவன் நீ நில்லு தலைவன், நாங்கள் எல்லாம் உங்க பின்னாடி இருக்கோம். ரொம்ப நல்லா இருக்கு படம். எல்லாருமா போய் பாருங்க. 3D சினிமால போய் பாருங்க. ரொம்ப நல்லா இருக்கு. ஹேட்ஸ் ஆஃப் டு சங்கர். He is a true visionary. After Bahubali, a true cinematic experiences 2.0. There is a big surprise in the end. I am not going to tell it now. Wait for the end titles. Last there is a song. After the song there is a surprise in the film. Don't wait. Please wait for the
surprise and then leave the auditorium. Thank you. శంకర్ గారి డైరెక్షన్లో సినిమా ఎంత బాగుంటుందని చెప్పేసి నేను కలగలను. అందులో రజనీ సారు, శంకర్ సార్ ఇంత మంచిగా చేయటం వల్ల రోబోగా క్యారెక్టర్గా చేయాలంటే నిజంగా చెప్పాలంటే మన రజనీకాంత్ సార్ నిజంగా ఆయనకి నా తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రోబో 1 కాకుండా రోబో 2 కూడా సినిమా ఇంత మంచి క్యారెక్టర్ ఇన్ని సంవత్సరం అంటే అంత వయసున్నా కూడా చేయటం అనేది ఆ క్యారెక్టర్ జీవించటం అనేది నిజంగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ రాజకీయానికి సినిమాకి రెండు మిక్సింగ్ చేస్తున్నారు. రాజకీయమే సినిమా మాత్రం ఎక్సలెంట్ బాగుంది. డ్యాన్స్ మాత్రం సూపర్ అని తిరుగులేదు. మ్యూజిక్ బాగుంది. 1 నువ్వు 2 నేను పిచ్. Nice. Very nice. You tell that dialogue. Yeah, nice. Very nice. Shankar superb, and whole visual effects. Final, last, everything is superb. Last whole 45 minutes. It's very nice. And Akshay Kumar. Yes, superb. He did very well.